హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ ట్రెండ్. నేను మీ కృష్ణ. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల మీద, రాజకీయ నాయకుల మీద, రాజకీయ పార్టీల మీద, అలాగే ముఖ్యమంత్రుల పాలన మీద కొంతమంది మీమర్స్ చేసినటువంటి ఫన్నీ మీమ్స్ సోషల్ ట్రెండ్లో మేము ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఫస్ట్ మీమ్, నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి, ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తా అంటే ఆంధ్ర ప్రజల రియాక్షన్ చూస్తే ఇక్కడ తుగ్లక్ అని రాశారు. తుగ్లక్ అంటే ఎవరో మీరే నిర్ణయించుకోండి. తుగ్లక్ జోక్ చేశా అంటూ ఒకసారి, ఇంకొకసారి ఏమో జోకా బొక్క నిజంగానే అమ్మేస్తా అంటూ ఒక ఫన్నీ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, మీ ఇంటికి మంచి జరిగి ఉంటే నాకు ఓట్లు వేయండి అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యల గురించి ఒక మీమ్ క్రియేట్ చేశారు. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల రియాక్షన్ ఏ రకంగా ఉందనేది ఈ మీమ్లో చూపించేటువంటి ప్రయత్నం చేశాడు. కరెంటు బిల్లు 10 సార్లు పెంచావు, గుర్తుందిలే, నువ్వేం చేసావు గుర్తుంది, సో దాని ప్రకారమే మేము చూసుకుంటాంలే అన్నట్లు ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. నెక్స్ట్, ఎన్ని కుల జగన్నాటకం, ఎన్నికల బదులు ఎన్ని కుల జగన్నాటకం, కులగణన సర్వే ఫిబ్రవరిలో అయిపోయింది, ఇప్పటి వరకు దాని వివరాలు బయట పెట్టలేదు, అది మీ వాడి విషపునీయత అంటూ కూడా ఒక మీమ్ని క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆ మీమ్ని ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, హలో అంటూ గెటప్ సీన్ మాట్లాడింది. కరెంటు వాడుకోకపోయినా బిల్లు ఎక్కువ వచ్చిందా, అందుకని బిల్లు కట్టవా, కట్టనంటే కుదరదు ఇక్కడ రే, కరెంటు బిల్లు కట్టకపోతే వాళ్ళ ఏరియాలో కరెంటు తీసేయండి రా అంటూ ఒక ఫన్నీ మీమ్ని క్రియేట్ చేసి దాన్ని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. నెక్స్ట్, మేము వాడుకునే కరెంటుకి నువ్వు వేసే బిల్లులకు ఏమైనా బ్యాలెన్సింగ్ ఉందా అంటూ కోట శ్రీనివాసరావు గారు రవితేజ గారితో మాట్లాడుతున్నటువంటి కొన్ని సంభాషణలాగా, మేము వాడుకునే కరెంటుకి నువ్వు చేసే బిల్లులకి ఏమైనా బ్యాలెన్సింగ్ ఉందా, మా మధ్యతరగతి జీవితాలు, మాతో నువ్వు ఆడుకుంటే మా పరిస్థితి ఏంటి అనే ఉద్దేశంతో ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. టిల్లు ట్రోలర్స్ అట, వాళ్ళు ఇప్పుడు ట్రోల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడుకోలేని వాడు విశాఖని రాజధాని చేస్తాను అంటాడు ఏంటి మావా అంటూ గెటప్ సీను వేరే వాళ్ళని అడిగినట్లుగా, అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్నే కాపాడుకోలేని వాడు విశాఖని రాజధాని చేస్తానంటాడేంటి మావా అంటూ ఒక ఫన్నీగా మీమ్ని క్రియేట్ చేసి దాన్ని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, జగన్ ఇక ఇంటికే, మళ్ళీ గెలవడం చాలా కష్టం, 3 రాజధానుల్లో ఏ ఇంటికి వెళ్తాడో. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో, జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో గెలవడం కష్టం, ఆయన ఇంటికి వెళ్ళడం ఖాయం అంటూ ప్రశాంత్ కిషోర్ కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆ వ్యాఖ్యలనే తీసుకొని 3 రాజధానుల్లో ఏ ఇంటికి వెళ్తాడో చెప్పండి అంటూ ఒక మీమ్ని క్రియేట్ చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతుంది. నెక్స్ట్, రే, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్లు విడుదల చేస్తాడంట అంటూ ఒకరు ఇంకొకరితో అరుస్తూ చెప్తూ ఉంటే, మా జగనన్న అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లో వాలంటీర్లు నోటిఫికేషన్ విడుదల చేస్తా అన్నాడు, అరుస్తున్నామా మేము అంటూ ఒక ట్రోల్ని అయితే ఒక మీమ్ క్రియేట్ చేసి ట్రోల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, ఆడువారి మాటలకి అర్థాలు వేర్లే, ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలను తీసుకొని ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. ఏమైందిరా, అర్జెంటుగా రమ్మన్నావు, ఇంట్లో 2 ఫ్యాన్లు 1 లైట్ మాత్రమే ఉన్నాయిరా, కానీ కరెంటు బిల్లు మాత్రం 5,000 వచ్చింది, ఎలాగో అర్థం కావట్లేదు అంటూ నేను చెప్పినట్లుగా ఆడివారి మాటలకు అర్థాలు వేర్లే సినిమాలో వెంకటేష్కి సునీల్కి తన ఫ్రెండ్కి మధ్య జరిగేటువంటి సంభాషణల్ని ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, కూటమి గెలిచిన వెంటనే వాలంటీర్లు అందరికీ 5,000 ఇచ్చే జీతాన్ని 10,000కు పెంచుతాం అంటూ నిన్న చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యల్ని ఇతివృత్తంగా తీసుకొని మీమ్ క్రియేట్ చేశారు. అన్నయ్య అంటే ఎవరనేది మీకు తెలుసు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒరే సజ్జల, మనకుంది ఆ వాలంటీర్ల ఓట్లు ఒకటే కదరా, అవి కూడా పోయేలా ఉన్నాయి అంటూ అన్నయ్య సజ్జల గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతుంది. నెక్స్ట్, దారులు కావివి, జగన్ దారుణాలు అంటూ రాజంపేటలో అధ్వానంగా మారిన రహదారులు, జగన్ పాలన వంకర, జనం దారుల కంకర అంటూ
జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి ఏం లేదు, రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి అనేటువంటి తీవ్రతంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, రాష్ట్రంలో అంబులెన్సులు నడిపే కాంట్రాక్టు విజయసాయిరెడ్డి అల్లుడు అరబిందో వాళ్ళది. మీ అల్లుడు అంబులెన్స్ పంపించలేదా షాయన్న అంటూ జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడిన వ్యాఖ్యలు తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నువ్వు రోడ్లు వేసి సస్తే కదా అంబులెన్స్ వెళ్ళేది, నువ్వు రోడ్లు వేసి సస్తే కదా స్వామి అంబులెన్స్ వెళ్ళేది అంటూ విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతున్నట్టుగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఈ మీమ్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, ట్రాన్స్ఫర్ అవుతామని ముందే తెలిసే ఫైల్స్ తగలబెట్టించారా? మొన్న సిట్ ఆఫీస్ కార్యాలయం బయట హెరిటేజ్ సంస్థకు సంబంధించినటువంటి కొన్ని ఫైల్స్ను తగలబెట్టినటువంటి నేపథ్యంలో ట్రాన్స్ఫర్ అవుతాం అని ముందే తెలిసే ఫైల్స్ను తగలబెట్టించారా అంటూ ప్రశ్నిస్తూ కూడా ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. నిన్న ఉదయం ఫైల్స్ దహనం, నిన్న సాయంత్రం అస్సాం ట్రాన్స్ఫర్ అంటూ కొల్లి రఘురామరెడ్డి గారి ట్రాన్స్ఫర్ను ఉద్దేశించి ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. నెక్స్ట్, జగన్ బాదుడే బాదుడు అంటూ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద, కరెంటు బిల్లుల మీద జగన్మోహన్ రెడ్డి వసూలు చేస్తున్నటువంటి పర్వాన్ని వీళ్ళు ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఈ మీమ్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతుంది. ఈ నెల మీ కరెంటు బిల్లు ఎంత వచ్చింది? బిల్లు ముట్టుకుంటే షాక్ కొట్టిందా? ఆంధ్రప్రదేశ్లో ఈ నెల కరెంటు బిల్లు దారుణంగా వచ్చిందని, ఆ బిల్లును ముట్టుకుంటేనే షాక్ కొట్టింది అన్నట్లుగా ఈ మీమ్ని అయితే క్రియేట్ చేశారు. నెక్స్ట్, జరుగు జగన్ ఛాలెంజ్. జరుగు జగన్ పాటలోని సిగ్నేచర్ డ్యాన్స్ స్టెప్ని మీరు కూడా ట్రై చేసి హ్యాష్ట్యాగ్ జరుగు జగన్ ఛాలెంజ్ హ్యాష్ట్యాగ్ను ఉపయోగించి ఇన్స్టాగ్రామ్లో టీడీపీ జై టీడీపీ అఫీషియల్ హ్యాండిల్కు ట్యాగ్ చేయండి అంటూ టీడీపీ వారు జరుగు జగన్ ఛాలెంజ్ని ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేసి ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. నెక్స్ట్, వి వెల్కమ్ తిరు నారా లోకేష్ జనరల్ సెక్రటరీ టీడీపీ టు తమిళనాడు అంటూ లొకేషన్ కోయంబత్తూర్, డేట్ 11th అంటే ఈరోజు అంటే బీజేపీ తమిళనాడు నాయకులు లోకేష్ గారిని అక్కడికి ఆహ్వానించిన దాన్ని తీసుకొని ఒక ట్రోల్ అయితే చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలకు షాకులు ఇస్తున్న జగన్ రెడ్డికి మే 13న ప్రజలు డబుల్ షాక్ ఇస్తారు అంటూ మే 13న ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలకు షాక్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి మే 13న ఆంధ్రప్రదేశ్ ప్రజలు డబుల్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు అంటూ కూడా ఒక వార్తని ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతుంది. నెక్స్ట్, నేను ఆడే ప్రతి మ్యాచ్కి ముందు పవన్ కళ్యాణ్ గారి నారాజు కాపురమా అన్నయ్య సాంగ్ వినేవాడిని, అది నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది అంటూ నితీష్ రెడ్డి ప్రముఖ క్రికెటర్ చెప్పినటువంటి వ్యాఖ్యల్ని ఇతివృత్తంగా తీసుకొని ఈ మీమ్ని క్రియేట్ చేశారు. పవర్ స్టార్ పాట విని పవర్ఫుల్గా ఆడాడన్నమాట అంటూ ఒక మీమ్ని ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఆయన పవర్ఫుల్గా ఆడారా లేదంటే ఇంకోలాగా ఆడారా అనేది మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, కాంగ్రెస్ మోసాల చిట్టా, పంటలకు 500 బోనస్ ఇవ్వలేదు, ఎకరానికి 15,000 రైతు భరోసా ఇవ్వలేదు, కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వలేదు, రైతు కూలీలకు 12,000 ఇవ్వలేదు, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయలేదు, వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వలేదు, రైతులను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్కు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంత అయ్యేలా బుద్ధి చెబుదాం అంటూ కాంగ్రెస్ పార్టీని అలాగే రేవంత్ రెడ్డి పాలనని ఉద్దేశించి ఈ మీమ్ని అయితే క్రియేట్ చేసి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, ప్రజలు మరలపడుతున్నారు, ప్రగతి ఏదని ప్రశ్నిస్తున్నారు అంటూ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన వైఫల్యాలను 100 రోజులుగా కొనసాగిస్తున్న రేవంత్ సర్కార్, సబ్బండ వర్గాలను ఏమారుస్తున్న లీకుల సర్కార్, కాంగ్రెస్ పాలనలో కకావికలమవుతున్న తెలంగాణ ప్రజానీకం అంటూ నేను చెప్పినట్లుగా కాంగ్రెస్ పార్టీని అలాగే బీఆర్ఎస్ పార్టీని అలాగే రేవంత్ రెడ్డి పాలనని ఉద్దేశించి ఈ మీమ్ని అయితే క్రియేట్ చేసి తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతో ఈ మీమ్ని క్రియేట్ చేసి ట్రోల్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, బీజేపీ 4 సభ్యుల కుటుంబం వారిది అంటూ గాంధీల కుటుంబాన్ని ఉద్దేశించి ఒక సైడు 140 కోట్ల సభ్యుల కుటుంబం మోదీది అంటూ
బీజేపీ వారు ఈ మీమ్ని క్రియేట్ చేసి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీది కుటుంబ పాలన, కానీ మోదీది అంటే ఇండియా కోసం, భారతదేశం కోసం పరిపాలన అయింది అంటూ కూడా ఆ అర్థం వచ్చేలాగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్, మోదీ గారి చొరవతో భారత ఆర్థిక వ్యవస్థలో స్థిరమైన వృద్ధి, యూరోపియన్ పార్లమెంట్ థింక్ ట్యాంక్ 7.5 వృద్ధితో చైనా జీడిపిని అధిగమించిన భారత్ జీడిపి అంటూ మోదీ గారి పరిపాలనలో దేశం సుభిక్షంగా ఉంది అనేటువంటి అర్థం వచ్చేలాగా ఈ మీమ్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతూ ఉంది. నెక్స్ట్, సో ఇవి ఈరోజు సోషల్ ట్రెండ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మీమ్స్.